ఈరోజు ఐయుఐ ఎలా చేస్తామో అండ్ ఈ ఐయుఐ ప్రొసీజర్ ముందు కంపల్సరీగా చేసుకోవాల్సిన టెస్ట్ల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి, నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సమైనేషన్, అంటే గర్భసంచి లోపలికి వీర్యకణాలని పంపించే పద్ధతిని మనము ఐయుఐ అని అంటున్నాము. ఈ ఐయుఐ ప్రొసీజర్ అనేది చేయాలి అంటే బేసికలీ ఫస్ట్ ఆడవారి సైడ్ నుంచి మగవారి సైడ్ నుంచి కంపల్సరీగా ఎటువంటి టెస్ట్లు అనేది జరగాలి. సో ఇద్దరికి వైరల్ స్క్రీనింగ్ అనేది కంపల్సరీగా జరగాలి. వైరల్ స్క్రీనింగ్లో భాగంగా 4 టెస్ట్లు అనేవి ఉంటాయి: హెచ్ఐవి, హెచ్పిఎస్ఏజీ, హెచ్సివి, విడిఆర్ఎల్. సో ఈ టెస్ట్లు అనేవి ఇద్దరికి జరగాలి. తర్వాత వచ్చేసి ఆడవారికి కంపల్సరీగా ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా అన్న పరీక్ష అనేది జరగాలి. తర్వాత వచ్చేసి మగవారికి వీర్యకణాల పరీక్ష, సెమెన్ అనాలిసిస్ టెస్ట్, ఈ టెస్ట్ అనేది జరగాలి. సో ఈ క్రైటీరియా పైననే వీళ్ళకి, ఈ కపుల్కి ఐయుఐకి మనం వెళ్ళొచ్చా లేదా అనే డెసిషన్ అనేది తీసుకుంటాము. ఇక్కడ ఎందుకు ట్యూబ్ టెస్ట్ అనేది ఇంత ఇంపార్టెంట్? చాలామంది పేషెంట్స్ని చూస్తున్నప్పుడు వాళ్ళకి అసలు ట్యూబ్ టెస్ట్ కూడా జరగదు, బట్ స్టిల్ ఐయుఐ ప్రొసీజర్ అనేది జరిగి ఉంటుంది. అది ఎంత మటుకు కరెక్ట్? సో ఇక్కడ ఏమవుతుంది అంటే బేసికల్లీ ఏం జరగాలి ఐయుఐలో? అండాశయం నుంచి అండం అనేది విడుదల అయిన తర్వాత ఈ ట్యూబ్లోకి వెళ్ళాలి. ఆ సమయానికి మనము స్పర్మ్స్ అనేవి లోపలికి పంపిస్తున్నాం. సో ఈ రెండు అనేది ఇక్కడే కలవాలి. ఇక్కడ కలవాలి అంటే ఆ ట్యూబ్ అనేది ఓపెన్ ఉండాలి. సో ఈ ట్యూబ్ టెస్ట్ అనేది అందుకే మనకి అంత ఇంపార్టెంట్. ట్యూబ్ అనేది ఇన్ కేస్ బ్లాక్ ఉంది అంటే మనం చేసుకున్న ఐయుఐ ప్రొసీజర్ అనేది మనకి ఉపయోగం అనేది ఉండదు. అందుకే ట్యూబ్స్ అనేవి ఓపెన్గా ఉండాలి. అట్లీస్ట్ సింగిల్ ట్యూబ్ అయినా ఓపెన్ ఉండాలి. సింగిల్ ట్యూబ్ అయినా ఓపెన్ ఉన్నప్పుడు అటు సైడ్ అండాశయం నుంచి అండం అనేది విడుదల అయినప్పుడు మనం ప్రొసీజర్ అనేది చేసుకోవచ్చు. ఇంకొక సైడ్ నుంచి విడుదల అయినప్పుడు చేసుకోవచ్చా అంటే, బ్లాక్ ఉన్న సైడ్ నుంచి ఒకవేళ ఎగ్ రిలీజ్ అయ్యింది అంటే అలాంటి టైంలో ప్రొసీజర్ చేసుకోవచ్చా లేదా అంటే చేసుకోవచ్చు. కాకపోతే అంత సక్సెస్ రేట్ అనేది మనము ఎక్స్పెక్ట్ చేయలేము, కొంచెం తక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి ట్యూబ్స్ అనేది అందుకు ఇంపార్టెంట్. తర్వాత సెమెన్ అనాలిసిస్ టెస్ట్కి మనం వచ్చినప్పుడు, సెమెన్ అనాలిసిస్లో నార్మల్గా డబ్ల్యూహెచ్ఓ క్రైటీరియా ప్రకారము 15 మిలియన్ అనేది నార్మల్ కౌంట్. దీనికన్నా తక్కువగా ఉంది, మేల్ ఫ్యాక్టర్ కొంచెం కాంప్రమైజ్ అయ్యింది అంటే మనం ఎక్కడ వరకు వాళ్ళకి ఐయుఐ అనేది సజెస్ట్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ 10 మిలియన్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడే, 10 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడే మనం వాళ్ళకి ఐయుఐ అనేది చేయొచ్చు. అండ్ మొటిలిటీకి వచ్చేస్తే మొటిలిటీ చాలా చాలా ఇంపార్టెంట్. కొందరు కపుల్స్కి అంటే వాళ్ళ హస్బెండ్లో ఒకవేళ ఈవెన్ స్పర్మ్ కౌంట్ అనేది 100 మిలియన్ ఉన్నా కానీ మొటిలిటీ ఒకవేళ వాళ్ళకి 10% కన్నా తక్కువగా ఉంది, 0% ఉంది అంటే అలాంటి కేసు కంపల్సరీగా ఐవీఎఫ్కి వెళ్ళాలి. ఎందుకు అంటే ఇక్కడ మొటిలిటీ మనకి చాలా ఇంపార్టెంట్. యాక్టివ్గా ముందుకు వెళ్తున్న స్పర్మ్స్ మొటిలిటీ ఐయుఐ ప్రొసీజర్కి వెళ్ళాలంటే మినిమం 20% పైన అయినా కానీ ఉండాలి. అలా కాకుండా తక్కువ ఉంది అంటే ఏం జరుగుతుంది? మనం ఏం చేస్తాము? స్పర్మ్స్ అనేది తీసుకొని ప్రాసెస్ చేసుకొని గర్భసంచి లోపలికి ఇక్కడ వదిలిపెడుతున్నాం. ఈ స్పర్మే ఇక్కడి నుంచి ఎగ్ వరకు వెళ్ళాలి. సో దీనికే మొటిలిటీ కావాలి. మొటిలిటీ ఒకవేళ 0 ఉంది అంటే మనం ఎక్కడ వేసిన వీర్యకణాలు అనేవి అక్కడే ఉండిపోతాయి, అది ఎగ్ వరకు వెళ్ళి కలవదు. అందుకే ఐయుఐ ప్రాసెస్లో మొటిలిటీ అనేది హస్బెండ్కి బాగుండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవి మనకి ప్రీ రిక్విజిట్స్ ఐయుఐ చేసే కన్నా ముందు. సో ఇప్పుడు ఐయుఐ చేయాలంటే నెక్స్ట్ ఏం చేయాలి? డేట్ వచ్చిన రెండో రోజు ఆడవారికి స్కాన్ చేసి అన్నీ బాగున్నాయంటే వాళ్ళకి ఫ్యూ మెడికేషన్స్ అనేది ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఎగ్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అనేది స్కాన్లో మానిటర్ చేస్తాం. అది ఎప్పుడైతే యాడిక్వేట్గా గ్రోత్ అనేది అవుతుందో అది రిలీజ్ అవ్వడానికి ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాము. ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అరౌండ్ 24 to 48 అవర్స్ మధ్యలో మనం ఐయుఐ అనేది ప్లాన్ చేయాలి. యూజువల్లీ అంటే అరౌండ్ 30 to 35 అవర్స్ మధ్యలో అనేది చేస్తాం. ఎందుకంటే జనరల్గా చాలామందికి ఓవ్యులేషన్ అనేది అప్పుడే జరుగుతుంది. సింగిల్ ఐయుఐ అంటే ఇలా ప్లాన్ చేస్తాం. ఒకవేళ డబుల్ ఐయుఐకి వెళ్తున్నామంటే ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 24 అవర్స్కి 48 అవర్స్కి వాళ్ళకి ఐయుఐ అనేది టైం చేస్తాము. సో ఈ విధానంగా ఐయుఐ టైప్స్ అనేవి ఉంటాయి. అండ్ డబుల్ ఐయుఐ యూజువల్గా ఎవరికి సజెస్ట్ చేస్తామంటే ఒకసారి ఫెయిల్ అయిన వాళ్ళకన్నా కానీ, లేకపోతే కొన్ని ఫాలికల్స్ ఎక్కువ ఉన్నా కానీ, 2 or 3 ఫాలికల్స్ ఉన్నాయంటే కవరేజ్, ఒకటి ఆల్రెడీ రిలీజ్ అయింది ఇంకోటి రిలీజ్ అవ్వలేదు అంటే దానికి కవరేజ్ ఉండడానికి. అండ్ హస్బెండ్ ఫ్యాక్టర్ ఎప్పుడైతే కౌంట్ మొటిలిటీ అనేవి కాంప్రమైజ్డ్ ఉన్నాయో అలాంటి వాళ్ళకి మనం కవరేజ్ ఎక్కువగా ఉండడానికి డబుల్ ఐయుఐ అనేది సజెస్ట్ చేస్తాము. ఇలా మనకి ప్రొసీజర్ అనేది ఉంటుంది.
తర్వాత ఐయుఐ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమైనా స్పెషల్ ప్రికాషన్స్ అనేది తీసుకోవాలా? ఇక్కడ స్పెషల్ ప్రికాషన్స్ అనేవి ఏవి ఉండవండి. మీరు నార్మల్‌గా చేసుకునే వర్క్స్ అన్నీ చేసుకోవచ్చు. అండ్ ఫుడ్ హ్యాబిట్స్‌లో కూడా ఎటువంటి చేంజెస్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఓన్లీ ఒక పపాయ, పైనాపిల్ అవాయిడ్ చేస్తే చాలు. బట్ టెక్నికల్లీ దాని నుంచి కూడా పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏమీ ఉండదు. కానీ పేషెంట్‌కి మెంటల్ పీస్ ఉండడం అనేది అన్నిటికన్నా అట్‌మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే ఆ ఇన్‌స్ట్రక్షన్ అనేది ఇచ్చేది. హెవీ వర్క్స్ చేయకుండా మీరు నార్మల్‌గా చేసుకునే వర్క్స్ అనేది చేసుకోవచ్చు. హైడ్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. వాటర్ అవన్నీ తీసుకోండి. తర్వాత డాక్టర్ ఇచ్చిన మెడికేషన్ అనేది కూడా కరెక్ట్‌గా తీసుకోండి. టెస్ట్ అనేది ఎప్పుడు చేసుకోవాలి అంటే ఒక 15 డేస్ ఆగిన తర్వాత, అంటే ప్రొసీజర్ అయ్యాక ఆఫ్టర్ 15 డేస్ మీరు టెస్ట్ అనేది చేసుకుంటే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఆర్ ఎల్స్ అంత కాంప్లికేట్ చేసుకోకుండా మెడిసిన్స్ ఇచ్చినవి అయిపోయిన తర్వాత మీ డేట్ వరకు వెయిట్ చేయొచ్చు. డేట్ అప్పుడు మిస్ అయిందంటే అప్పుడు టెస్ట్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఐయుఐ అనేది ఉంటుందండి. దిస్ ఇస్ వెరీ సింపుల్ ప్రొసీజర్. జస్ట్ న్యాచురల్ కన్నా ఒక చిన్న స్టెప్పే మనం ముందుకెళ్తున్నాం. దీంట్లో సక్సెస్ మాత్రం ఇంత చిన్న ప్రొసీజర్‌కి బావుంటుంది. ఎంత అంటే 15-20% సక్సెస్ అనేది ఉంటుందండి. మనం పెద్ద ఏమి చేయకుండానే 15-20 ఉంటుంది అంటే దట్ ఈస్ వెరీ గుడ్ సక్సెస్ రేట్ ఫర్ ఎ స్మాల్ ప్రొసీజర్. సో మీకు ఒకవేళ సజెస్ట్ చేస్తారు అంటే ఈ ప్రొసీజర్ అనేది డెఫినిట్‌గా మీరు చేయించుకోవచ్చండి. ఎటువంటి ప్రాబ్లమ్ అనేది దీంట్లో ఏమీ ఉండదు. అండ్ చాలామందికి ఉండే ఇంకో డౌట్ ఏంటి అంటే ఈ ప్రొసీజర్ చేయించుకున్నంత కారణం వల్ల పిల్లల్లో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుందా అని అడుగుతుంటారు. సో దాని గురించి కూడా ఏమీ టెన్షన్ లేదు. మనం అసలు లోపల ఏమీ చేయట్లేదు. వీర్య కణాలు ఒక్కటే లోపలికి పంపిస్తున్నాం. లోపల జరగాల్సిన ప్రొసీజర్ అంతా న్యాచురల్‌గానే జరుగుతుంది. సో దాని గురించి అసలు ఆలోచించాల్సిన పనే లేదండి. మీకు సజెస్ట్ చేశారంటే డెఫినిట్‌గా మీరు ముందుకెళ్ళండండి. థ్యాంక్ యూ.